రండి సార్ రండి, ఆలోచించకండి, వచ్చి కొనుక్కోండి, త్వరగా రండి, తక్కువ ధరకే అమ్ముతున్నాం. రండి బాబు రండి, రండి సార్ రండి. వస్తున్నా. అరే మా కొట్టుకు రండి సార్. ఇవి తక్కువకి ఇస్తావా? ఎంతసేపు బేరం ఆడతారు సార్? కొనుక్కోండి సార్. సార్ 20 రూపాయలు. ఆకుకూరలండి, ఆకుకూరలో వచ్చి కొనుక్కోండి, ఆకుకూరలండి. పో ఇక్కడి నుంచే. పోతావా లేదా? ఓసిలో తినాలని చూస్తున్నావా? పో. కొనే వాళ్ళక నేను బాధల్లో ఉంటే నువ్వు వచ్చి ఓసిలో తినాలని చూస్తావా? పో. నిన్ను త్వరగా పారిపోయా. ఎంత వేగంగా వస్తుందో. త్వరగా వెళ్ళిపోండి. అరే రే ఆగండి, ఎందుకలా పారిపోతున్నారు? వచ్చిన దాన్నే త్వరగా వెళ్ళిపోండి. అటువైపు చూడండి, వెనకాల ఏమొస్తుందో. నా పేరు లడ్డు సింగయ్య. నా డిక్షనరీలో భయపడి పారిపోవడం అన్న పదమే లేదు తెలుసా? కాసేపు ముందు నేనే కదా చెప్పాను కానిస్టేబుల్, ముందు మన డిక్షనరీలో పారిపోవడం అన్న పదాన్ని రాసుకోవాలి. పారిపోవడం మొదలు పెడతావు, లేకపోతే అయిపోతావయ్యా. నేనేంటి నీకు ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎందుకని ఇలా చేస్తున్నావు? చాలు ఏంటమ్మా ఏం చేస్తున్నావు? చూసావా? వదిలే నన్ను, వదిలే వద్దు. అమ్మో నా వల్ల కావట్లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే నన్ను గుద్దు చూద్దాం. ఏంటి నేను భయపడి నిన్ను చూసి పారిపోదాను అనుకున్నావా? భయపడి పారిపోవడం అన్న పదం నా డిక్షనరీలో లేనే లేదు. అరే ఏంటయ్యా ఇది? సినిమాలో విలన్ లెక్కలు నన్నే తరుముకుంటూ వస్తోంది. ఎవరైనా నన్ను కాపాడండి. సార్ ఏంటి సార్ మీరు దాంతో డైలాగులు చెప్తున్నారు? త్వరగా తప్పించుకొని రండి సార్. బండిలో ఎక్కండి. హలో శివ, మార్కెట్ లో ఒక ఆవు నన్ను వెంబడిస్తోందయ్యా. ఎంతసేపుగా నన్ను అది వెంబడిస్తోందో తెలుసా నీకు? నా వల్ల కావట్లేదయ్యా. నేను వెంటనే వస్తాను. త్వరగా కానిస్టేబుల్, త్వరగా. వేగంగానే వెళ్తున్నాను సార్. త్వరగా ఎవరైనా కాపాడండి. త్వరగా కాపాడండి. సార్ ఏమైంది? తాత, ఒక ఆవు నన్ను వెంబడిస్తూ వస్తోంది. అదిగో చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే అయిపోతారు. ముద్దకే ఏం చేస్తున్నారు? హే ఇటు ఇటు చూడు, ఇటురా. హే
హష్. ఏయ్, ఇదిగో ఇక్కడున్నాను. రేవా, మార్కెట్లో ఒక బుల్ నన్ను వెంబడిస్తోంది. దాన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఎస్ ఓకే ఓకే శివ, నువ్వు దాన్ని మనం ఇంటి వెనుకున్న రోడ్డు మీదకి తీసుకొని రా. నేను అన్ని ఏర్పాటు చేసి ఉంచుతాను. ఓకే శివ, మేమంతా సిద్ధంగా ఉన్నాం. రేవా, నా సైకిల్ వింగ్స్ అసలు పనిచేయడం లేదు. అయితే నువ్వు ఆ నెట్టుని దాటి ఎలా వెళ్ళగలవు శివ? నేను ఇప్పుడు నెట్ని దాటి వెళ్ళలేను. కాబట్టి నెట్ నాట్స్ ని ఇప్పుడే తీసేసేయ్. నెట్టు సింగారు, త్వరగా ఆ నెట్టుని తీసేసేయండి. శివ సైకిల్లో ఈ వింగ్స్ పనిచేయడం లేదట. ఎప్పుడు చూసినా నువ్వు నాతోనే ఆడుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మో, కాపాడాలా? కాపాడతా. ముందు నన్ను ఎవరు కాపాడతారో తెలియట్లేదే. నువ్వేంటి గుర్రాన్ని మించిపోతున్నావు? ప్రపంచంలో గుర్రం చాలా వేగంగా పరిగెడుతుందని విన్నాను. అరే, నువ్వు ఎక్కడా? ఇండియా నుంచి వేరే దేశానికి ఎక్కడికైనా తీసుకువెళ్తున్నావా ఏంటి? ఎందుకని ఇంత వేగంగా వెళ్తున్నావు? కాపాడు! లడ్డు సింగారు, మనం వేరేదైనా ప్లాన్ చేయాలి. ముందు మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్దాం. దాని సంగతి నేను చూసుకుంటాను. చూసారా విన్ని చేశారా? కన్నారావయ్యా? ఏంటయ్యా ఎప్పుడు చూసినా గెలవాలి గెలవాలి అంటాడు. ఓటమని ఒప్పుకోడు కదా. ఏడుపులన్నీ ఇంట్లో పెట్టుకోండి. త్వరగా రండి, కిందకి వెళదాం. రావద్దు, ఇటువైపు రావద్దు. వెనక్కి వెళ్ళిపో. హెల్ప్ హెల్ప్! శివ, మృగాలకి నిప్పంటే భయం. మనమందరం కలిసి నిప్పు చూపించి దాన్ని ఊరు చివరికి నెట్టేద్దాం. ఏమంటావు? వెరీ గుడ్ ఐడియా. మీరు అవన్నీ సిద్ధం చేయండి. ఆలోగా నేను ఈ అబ్బాయిని వాళ్ళ మమ్మీకి అప్పచెప్పొస్తాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. పాల్గొండి.